నెల్లూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రెండో విడత జాబితాలో కూడా స్థానం దక్కకపోవడంతో సర్వేపల్లి నియోజకవర్గ పార్టీ నేతలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోమిరెడ్డి ఇంటికి చేరుకుంటున్న నేతలు ఆయనతో సమావేశమై పరిస్థితులను చర్చిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా తాము వెన్నంటే ఉంటామని సోమిరెడ్డికి నేతలు స్పష్టం చేస్తున్నారు. అంటే అది యొక్క పరిణామాలు అది వేరు. ఈ రోజు అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా నాయకుడికి సీట్ ఇస్తే మేమందరం నాయకులం కార్యకర్తలు అందరం కూడాను మా వంతు కృషి మేము చేసి మా నాయకుడిని మేము గెలిపించుకొని మీకు అసెంబ్లీకి పంపిస్తామని సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మేము గట్టిగా మీకు హామీ ఇస్తూ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. మా నాయకుడికి సీట్ ఇచ్చి మా సర్వేపల్లిలో సోమిరెడ్డి యొక్క నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. నియోజకవర్గాల్లో కార్యకర్తల సాధక బాధకాలు తెలుసుకునే వ్యక్తి, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు పాల్పంచుకునే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తికి ఫస్ట్ విడతలోనే సీటు అనౌన్స్ చేసింది పేరు చాలా బాధాకరం. రెండో విడత కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇది కానీ పార్టీ గురించి ఇప్పుడు విమర్శించకూడదు మనం, ఎందుకంటే పార్టీ కార్యకర్తలు విమర్శించే పరిస్థితి కాదు. ఇది ఎట్టుందంటే వైసీపీ 2 లాగా పరిస్థితి అని పక్కన ప్రజలు